హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు సగ్గుబియ్యంతో మిక్సర్ అండి. చాలా తొందరగా చేసుకోవచ్చు, 10 నిమిషాల్లో చేసుకునే మిక్సర్ అండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మటుకి బాగా కాగాలి. కాగిన తర్వాత ఇలా సగ్గుబియ్యం అనేది నేను ఇక్కడ ఒకసారి వేసుకోవచ్చు, కొలతలా చూపిద్దామని నేను 3 కప్పులు సగ్గుబియ్యం అనేది తీసుకుంటున్నానండి. ఆ కప్పుతోని ఒక్కొక్క కప్పు వేసి సగ్గుబియ్యం బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది ఎలా అంటే మనం బాగా ఆయిల్ కాగాక వేస్తేనే సగ్గుబియ్యం మనకి చక్కగా పేలి బాగా వస్తాయండి. పేలాలు మనకి ఎలా వస్తాయో అలాగే సగ్గుబియ్యం కూడా బాగా ఇచ్చుకొని చాలా బాగుంటుందండి. ఏవైనా కొంచెం ఉంటే 1, 2 గట్టిగా ఉండి అవి అడుగుకు వెళ్ళిపోతాయి, మనకి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత మనం తీసుకోవడమేనండి సగ్గుబియ్యం. ఎక్కువ టైం కూడా పట్టదు, సెకండ్లో అయినట్టే. మనం చూస్తుండగానే మిక్సర్ అనేది కూడా రెడీ అయిపోద్దండి. నేను ఇలా 3 కప్పులతో తీసుకున్నానండి సగ్గుబియ్యం. మనం ఇలాగే వేగిపోతే తీసేవచ్చండి. 5 నిమిషాలు అన్నీ పేలాక సైలెంట్గా అయిపోద్ది ఆయిల్లోని, మనకి వేగినట్టు అర్థం. అప్పుడు తీసేయడమేనండి. పెద్దగా ఎక్కువసేపు వేగాలి అనేది ఏమి ఉండదు. కానీ ఎప్పుడు ఆయిల్ మటుకి కాగ మీదే ఉండాలండి. అసలు మనం మంట అనేది లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా సగ్గుబియ్యం 3 కప్పులు నేను అన్నీ ఫ్రై చేసుకున్నానండి. మీరు స్కిప్ చేయకుండా చూసారంటేనే మేము ఏం చేసాం ఏంటి అనేది వీడియో తెలుస్తుంది. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అలాగే 3 కప్పులు నేను సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, ఇక్కడ 1 కప్పు జీడిపప్పు అనేది తీసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కానీ సరిపోద్దండి. మనం తీసుకునే సగ్గుబియ్యానికి ఈ మాత్రం జీడిపప్పు అనేది సరిపోద్ది. ఇలా వేసుకొని నేను స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేశానండి. మనకు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి తొందరగా మాడిపోతాయి, అందుకే ఇలా వేపుకుంటే చాలా బాగుంటుందండి. అన్నీ మనం వేపుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకుంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏమైనా ఉన్నా మనకు అందులో కిందన బౌల్ పెట్టుకుంటే అందులో వచ్చేస్తుందండి. ఇవి వేరుశెనగ కూడా అలాగే ఫ్రై చేసుకున్నాను. ఒకే కప్పు జీడిపప్పు 1 కప్పు, వేరుశెనగ కూడా 1 కప్పు అండి. అలాగే కార్న్ఫ్లవర్ చిప్స్ కూడానండి 1 కప్పు వేసుకున్నాను. ఇవి కూడా అంతేనండి. అస్సలు ఆయిల్ అనేది చల్లగా ఉండేటప్పుడు వేసామంటే ఇవి అసలు పేలవండి, దీనిగా అయిపోతే. మనం ఎప్పుడు ఆయిల్ కాగుతూనే అవన్నీ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కచ్చాబచ్చాగా 1 వెల్లుల్లిపాయని కరివేపాకును కూడా ఫ్రై చేసి వేసుకున్నానండి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సగ్గుబియ్యం అనేవి కొంచెం ఉప్పు అది ఏం లేకుండా చప్పగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం దీనికి మసాలా కారం అనేది వేసుకోవాలండి. మామూలుగా ఎండు మిరపకాయలు ఒక్కటే కారం కాకుండా కొంచెం మసాలా కారం వేసుకుంటే మటుకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మిక్సర్కి. కంపల్సరీ ఒకవేళ పచ్చికారం ఉంటే మనం మాదిరిగా మసాలా అనేది వేసుకుంటే బాగుంటుందండి. చాట్ మసాలా కానీ కర్రీ మసాలా కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అనేది కొంచెం పడుతుందండి. ఇంకా కారం కావాలంటే ఇంకా ఘాటుగా వేసుకోవచ్చండి. ఇందులో పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి సరిపోద్దంటే మనకి కారం సరిపోద్దండి. ఇలా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం బౌల్లో తీసుకోవడమేనండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి 20 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి. అసలు ఎక్కడ ఇది అవ్వదు. ఒకసారి చేసి చూడండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి. మీకు ఈ మిక్సర్ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.